మీలో చాలా మంది అమావాస్యని ఇంకా చంద్రగ్రహణాన్ని చెడు రోజులుగా భావిస్తారు. అంటే ఆ రోజు ఏదైనా శుభకార్యం చేస్తే కీడులు తగులుతాయని, లేకపోతే ఏదైనా చెడు ఫలితాలను ఇస్తాయని చెప్పి చాలా మంది మూఢనమ్మకాలతో నమ్ముతారు. అసలు మన పూర్వీకులు ఈ చంద్రగ్రహణాన్ని, అమావాస్యని ఎందుకు మంచి రోజు కాదన్నారో ఇప్పుడు చెప్తాను చూడండి. సాధారణంగా మన భూమి మీద చీకటి పడేసరికి పాజిటివ్ ఎనర్జీ కాస్త తగ్గి నెగిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయడంలో చంద్రుడు మన భూమికి చాలా ఉపయోగపడతాడు. ఇప్పుడు మన బాడీలో అంటే ఒక జ్వరం గానీ నీరసం గానీ వస్తే ఏం చేస్తాం? మనం మొక్కల నుంచి చెట్ల నుంచి తీసి తయారు చేసిన మెడిసిన్లే మనం మందులుగా వాడతాం. సేమ్ అదే విధంగా మన భూమి మీద ఉన్న మొక్కలు, చెట్లు, ఇంకా అన్ని జీవులు కూడా అంటే మన మనుషులతో సహా ఈ నైట్ టైం అయ్యేసరికి మనం చంద్రుడిని ఒక మెడిసిన్ లాగా యూజ్ చేస్తాం. దానికి సైంటిఫికల్ గా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, ఇంకా అలాగే స్పిరిచువల్ గా కూడా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈ చిన్న వీడియోలో ఆ కాన్సెప్ట్ అంతా కూడా చెప్పడం చాలా కష్టం. మనకి నైట్ అయ్యేసరికి చంద్రుడు లేకపోతే మన భూమి అనేది ఒక డెడ్ బాడీతో సమానం. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక రాశి వారికి కానీ ప్రత్యేకించి ఒక నక్షత్రం వాళ్ళకి కానీ పనిచేస్తుంది. ఈ రోజు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఇవన్నీ కూడా లాజిక్ లేని కాన్సెప్ట్ మాత్రమే. కొంతమంది ఆ సూర్యుడి నుంచి వచ్చి వేడిని తట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. సేమ్ అదే విధంగా చంద్రగ్రహణం రోజున కానీ అమావాస్య రోజున కానీ వాళ్ళలో ఆరా అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం వీక్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీ కొంచెం వాళ్ళ మీద డామినేట్ చేయొచ్చు. అంతే తప్పించి దీని మీద మీరు వేరే మూఢనమ్మకాలు గట్ట పెట్టుకోకండి. ఆ రోజు మంచి రోజు కాదు అని చెప్పి ఇలాంటిది ఏం నమ్మకండి. మీ మైండ్లో ఇలాంటివి కాబట్టి అమావాస్య రోజుని చెడ్డ రోజు అని అంటారు కాబట్టి ఆ రోజు కూడా ఒక పండుగను పెట్టే దీన్ని పండుగ రోజుగా జరపండి అని చెప్పి అమావాస్యని దీపావళి అమావాస్య అని చెప్తారు వాళ్ళు. సో ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు ఈ మాట వినరని నాకు తెలుసు. ఈ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటూ పోతాను. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.